హలో గైస్, నేను మీ అనిల్ దందా. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ బిగ్ బాస్ రివ్యూ అయితే చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ లేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ ఎపిసోడ్లో నాగార్జున గారు యమగా అయితే గన్నట్టుకొని దడా 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 పేల్చేస్తాడు కదా, అలా అయితే వచ్చాడు. ఏమైనా ఉందా ఎపిసోడ్, ఎవరిది వాళ్ళకి ఇచ్చేసిండు అన్న దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు అని చెప్పాలి. నిజంగా చెప్తున్నా, నాగార్జున గారు వచ్చి 3 బుల్లెట్లు ఉంచుకున్నాడు. అందులో 3 బుల్లెట్లలో ఒక 2 బుల్లెట్లు ఆల్రెడీ 2 క్లాన్లకి అయితే వేస్తాడు. సో అది ఏమైందో అదంతా డిస్కస్ చేద్దాం. సో నాగార్జున గారు వచ్చి ఆల్రెడీ మనం ఆల్రెడీ థర్స్డే వరకు అయితే చూసాం కదా. ఆ ఫ్రైడే ఎపిసోడ్ అయితే చూపించారు. ఫ్రైడే ఎపిసోడ్లో నార్మల్గా మన మనీ నైట్ కారం ప్యాకెట్ అయితే దొంగతనం చేశాడు కదా. ఆ కారం ప్యాకెట్ కోసం యష్మి టీంకి అండ్ మన విష్ణుప్రియకి అయితే చిన్న వాగ్వాదం అయితే జరిగింది. అది చూసి మణికంఠ అయితే కాసేపట్లో ఇచ్చేశాడు. అది ఆ విషయం యష్మి నాకు చెప్పలేదని విష్ణుప్రియ అయితే కాస్త అలిగింది, కాస్త శుతిమెత్తనంగా వార్నింగ్ అయితే ఇచ్చేటట్టు మాట్లాడింది. సో ఇదైతే అయ్యిందనమాట. సో తర్వాత బిగ్ బాస్ కంటెంట్ డిలైట్ యాప్ నుంచి ఒక ఏదో స్పాన్సర్ వచ్చింది. ఆ స్పాన్సర్ అయితే చేశారు, క్వశ్చన్స్ అయితే అడిగారు. అదైతే టీం అయితే గెలిచింది. వాళ్ళకి 1 year సబ్స్క్రిప్షన్ అయితే దక్కింది. సో అదైతే జరిగిందనమాట. ఓకే, సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసరికి మనకి నాగార్జున గారు 3 క్లాన్స్ చీఫ్స్ని లేపాయి. పెద్ద క్లాన్ చీఫ్ అయిన యస్మిని లేపారు. లేపేసి నీ క్లాన్లో నువ్వు ఎవరినైతే గ్రీన్లో పెడతావు, ఎవరినైతే రెడ్లో పెడతావు అని అయితే గట్టిగా చెప్పారు. సో యస్మి ఏం చేసింది, తన టీంలో ఫస్ట్ అబ్బాయిని పెట్టింది. అబ్బాయి ఎందుకు పెట్టిందంటే, అబ్బాయిని ప్రతి గేమ్లో ఆయన ఒక స్పోర్టివ్ స్పిరిట్గా ఆడాడు. ప్రతి గేమ్ని మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాడు. సో అబ్బాయిని పెట్టడంలో తప్పు లేదు. సమ్ టైమ్స్ చిన్న చిన్న నోట్జాడలను తప్పించి అబ్బాయి ఈజ్ గుడ్ అని చెప్పింది. దానికి అబ్బాయి అండ్ అందరూ ఓకే అని చెప్పారు. తర్వాత పృథ్వీని పెట్టింది. పృథ్వీని ఎందుకు పెట్టింది, ఏ రకంగా పెట్టింది పృథ్వీని, నాగార్జున గారు కూడా అకస్మాత్తుగా ఫీల్ అయ్యారు. పృథ్వీని పెట్టడంలో ఏ మాత్రం సందేహం ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ గేమ్ ఫౌల్. అసలు నాగార్జున గారు అది మాట్లాడతారనుకున్నాను కానీ మాట్లాడలేదు. గేమ్ ఫౌల్, వర్డ్స్ ఫౌల్, ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. నాగార్జున గారు కూడా వార్న్ చేశారు. అదైతే ఒకరిని పెడితే టాస్క్ కూడా అర్థమయ్యేటట్టు ఉండడు, యారిగెంట్ ఏదో ఒక దీనిలో ఉంటాడు. సో దానికైతే గ్రీన్ జోన్లో అయితే గ్రీన్లో పెట్టడానికి సందేహం అయితే నాకైతే ఉంది. అది కరెక్ట్ కాదు. తర్వాత సోనియా విషయానికి వస్తే సోనియాని అయితే రెడ్లో పెట్టింది. సోనియా టాస్క్ అయితే నాకు ఎక్కడ ఆడేటట్టు కనిపించలేదు. బట్ ఓవరాల్గా మాట్లాడే విధంగా కానీ డెసిషన్ తీసుకోవడానికి మాత్రం యాక్టివిటీగానే ఉంది. బట్ ఎక్కడ మ్యాక్సిమం అవకాశం ఇస్తే మిడిల్లో పెడతానని అయితే చెప్పింది. బట్ నాగార్జున గారు అయితే ఒప్పుకోలేదు. అది ఒప్పుకోవడానికి కోసం ఏం వీల్లేదు కాబట్టి సోనియాని అయితే రెడ్లో పెట్టింది. అండ్ తర్వాత శేఖర్ భాషను ఆల్సో రెడ్లో పెట్టింది. శేఖర్ భాషకి అది వీకే స్కోప్ లేదు కాబట్టి ఆవిడికి అది అర్థమైంది. బట్ ఆవిడ కూడా రెడ్లో అయితే పెట్టేసింది. ఇంకా శేఖర్ భాష గారు ఒక దానికోసం ఫీల్ అవుతున్నారు. సో ఆ మెంటల్లీ ప్రిపేర్ అవ్వడం కోసం అప్పుడైతే నాగార్జున గారు అయితే చెప్పేశారు. ఏం చెప్పారు, నీకు బేబీ బాయ్ పుట్టాడు అని చెప్పేశాడు అనమాట. చాలా ఎగ్జైట్మెంట్, ఎమోషనల్ గురయ్యాడు శేఖర్ భాష. అండ్ తర్వాత ఏమొచ్చేసి మనకి ఇక్కడ మణికంఠకి అండ్ యష్మికి ఒక సంఘటన జరిగింది కదా. ఆ 250 grams ఏదైతే ఉందో దాన్ని బిగ్ బాస్ అయితే వీడియో వేశాడు. తర్వాత ఆ బిగ్ బాస్ వీడియోలో మణికంఠ అడగలేదు యాక్చువల్గా. అంటే దగ్గరున్న వాల్యూ తీసుకుంటాడని మణికంఠ అడగలేదు, సీత అడిగింది. ఓకే, సీత అడిగినప్పుడు యాక్సెప్ట్ చేసింది యష్మి. బట్ యాక్సెప్ట్ చేసింది అయ్యి అక్కడ ఓకే చేయలేదు. సో ఆ రకంగా ఏం చెప్పిందంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు కదా, అసలే హంగర్ ఇష్యూ కాబట్టి వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో అనేసి వీళ్ళతో ఏకీపించింది. యాక్చువల్గా సంచాలక్గా ఫెయిల్ అయిపోయింది యష్మి. అక్కడే అది క్లియర్గా అర్థమవుతుంది. యష్మి సంచాలక్గా ఫెయిల్ అయిపోయింది. అండ్ దాన్ ఆ చీఫ్స్లో మనకి 9th చీఫ్లో యష్మికి అడిగారు, ఈ వారంలో నీకు ఆపోజిట్ చీఫ్లో ఆపోజిట్ క్లాన్లో నీకు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నబీల్కి అయితే ఇచ్చింది. ఇట్స్ ఎ గుడ్. నబీల్ డే బై డే ఇంప్రూవ్ అయితే పక్కగా అవుతున్నాడని చెప్పాలి ఈ విషయంలో. నబీల్ ఓకే. తర్వాత 9th టీంలో మనకి కిర్రాక్ సీతాన్ అయితే ఎట్టింది గ్రీన్లో. కిర్రాక్ సీతాన్ ఎందుకు ఎట్టిందంటే చాలా గుడ్
హంగర్ టాస్క్ అయితే ఏదో ఉందో చాలా గుడ్గా పెర్ఫార్మెన్స్ చేసింది. మొత్తం లాస్ట్ వీక్లో నాగార్జున గారు కిర్రాక్ సీతని ఓన్లీ సీత చేయడంతో ఈ యొక్క పులి, ఒక ఆడ పులిలో వాళ్ళ టీంలో పులిలా ప్రవర్తించి చాలా గట్టిగా గేమ్ అయితే ఆడింది. సో అదైతే కనిపిస్తుంది. అండ్ తర్వాత విష్ణుప్రియ ఫ్యాంటాస్టిక్ ఎందుకంటే ఆ సాక్స్ గేమ్ అయితే ఉంది కదా, అందులో పార్టిసిపేట్ చేయడానికి చాలా హుషారుగా తీసుకుని వచ్చింది కాబట్టి నైన్గా కూడా ఇంప్రెస్ అయింది. అండ్ ప్రతి టాస్క్లో కూడా ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా ఆవిడకి పాయింట్ ప్లస్ అయింది కాబట్టి, అండ్ ఎనీథింగ్ ఆఫ్ హౌస్ ఈజ్ ఇంటరాక్టింగ్ దట్ మూమెంట్ కాబట్టి సో విష్ణుప్రియని కూడా గ్రీన్లో పెట్టేసింది. ఇంకా నబిల్ని ఆల్సో గ్రీన్. నబిల్ ఎందుకంటే ప్రతి టాస్క్లో మనసు పెట్టాడు, శ్రద్ధ పెట్టాడు, మైండ్ పెట్టాడు, హార్ట్ పెట్టాడు. సో అందుకు ఏదో వెయిట్ చేసింది, హార్ట్ పెట్టాడు కాబట్టి నబిల్కి గ్రీన్ అయితే ఇచ్చింది. ఇంకా మనకి ఓం గారికి ఇవ్వలేదు, ఎందుకంటే ఓం గారు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు. అండ్ మింగిల్ అయ్యే టైంలో ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. సో దట్ ఈస్ ద వర్స్ట్ ఇష్యూ కాబట్టి ఓం గారిని అయితే రెడ్లో పెట్టింది. ఇంకా ఉన్నది ఇంకెవరు ఉన్నారు 9క టీంలో వాళ్ళైతే ఉన్నారు. తర్వాత అంతేనా, ఇంకెవరు ఉన్నారు అంతే. తర్వాత టీంలో వన్ అండ్ ఓన్లీ టీం మన నిఖిల్. చాలా పెద్ద క్లాన్. ఈ క్లాన్ వచ్చేసరికి నాగార్జున గారు డెసిషన్ తీసుకో వండర్ఫుల్ టీం. ఎందుకంటే ఆ డెడికేషన్, ఆ పట్టుదల, ఆ హార్డ్ వర్క్ అండ్ అన్నీ ఒకటే కదా అదంతా వాళ్ళు కనిపించింది. ఎందుకంటే ఈ 2 క్లాన్ల కంటే ఈ 3వ క్లాన్ అయినా చిన్న క్లాన్ అయినా నిఖిల్ టీంని ఎక్కువ ప్రైజ్ మనీ సంపాదించుకుంది. అది గ్రేట్ కదా నార్మల్గా చూసుకుంటే. ఇప్పుడు మణికంఠ హార్ట్ఫుల్గా ఆడాడు, చాలా గ్రేట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ నిఖిల్ ఆల్సో డౌన్ అయిపోతున్న తన గ్రాఫ్ని ఒక్కసారి అమాంతంగా లేపాడు. నాగార్జున గారు కూడా చెప్పాడు, నువ్వు ఆ కోర్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక వదులుకుంటే నువ్వు చాలా టాప్లో ఉంటావని చెప్పారు. సో అది మాత్రం ఫాలో అయితే నిఖిల్ ఈజ్ ద టాపిస్ట్ కంటెస్టెంట్ అవుతాడు, ఆ విషయంలో డోకలేదు. ఇకన మరి ఇదంతా అయింది. నాగార్జున గారు 2 క్లాన్స్ని డిసాల్వ్ చేసేసారు, డిస్క్వాలిఫైడ్ ఆ క్లాన్ చీఫ్స్. అందులో ఎస్మీ క్లాన్ ఎలిమినేట్ అయిపోయింది అండ్ 9క టీం ఎలిమినేట్ అయింది. సో కొత్త క్లాన్ సృష్టించాలి, లేకపోతే అవ్వదు కదా. ఇప్పుడు 1 చీఫ్ ఉంటే కష్టం కదా. సో కొత్త క్లాన్ సృష్టించడానికి మన ఎస్మీ 9కి అభిప్రాయం లేకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసుకోమన్నారు అన్నమాట. సో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ అభయ్ గేశారు అండ్ తర్వాత మణికంఠ గేశారు, విష్ణు కూడా వేశారు. ఎక్కువ మంది వద్దు అనుకున్న వాళ్ళు సీత కూడా వేశారు, వద్దు అనుకున్న వాళ్ళకు ఓం గేశారు అండ్ సోనియాకి అయితే పడ్డాయి. నాకైతే ఒక్కటే అర్థం కాలేదు, అబ్బాయి సోనియాని ఎందుకు చాలా లేపుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. సోనియా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, సోనియా లీడర్షిప్ క్వాలిటీస్ కనబడ్డాయి అని చెప్పాడు. ఏం కనబడలా. మరి మణికంఠకి అయితే చాలామంది వేశారు. మణికంఠ ఈ మధ్య చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా క్లీన్గా అండ్ షార్ప్గా ఆడుతున్నాడు. మణికంఠ ఎందుకు వెళ్ళలేదు, మణికంఠ ఆ హార్మోని వద్దు అన్నాడు. అంటే ఆయన ఎమోషనల్ రోల్ కాస్ట్లో నడుస్తున్నాడు కాబట్టి ఆ ఎమోషన్స్ నాకు వద్దు, ఆ హార్మోని పోద్దు అనేసి అయితే చెప్పాడు. సో మరి నాకైతే అది ఓకే, బట్ సోనియాకి ఎందుకు ఇచ్చాడైతే నాకు అర్థం కాలేదు. ఒక్క విషయం చెప్తున్నా, సోనియాకి ఎంత దూరంగా నిఖిల్ ఉంటే అంత సేఫ్. రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఈ వీక్లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు. ఏ క్షణమైనా ఏదైనా అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా అయితే ఆడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి స్కోప్ లేదబ్బా, ఎక్కడ స్కోప్ కలిగించుకుని ఆడితేనే మనకు బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలం అని క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకా ఏమవుతుందో చూడాలి. ఆల్రెడీ ఒక సేవింగ్ అయితే చేశారు, 9కి అయితే సేవింగ్ అయ్యింది. ఇంకా మిగతా వాళ్ళైతే ఇంకా ఆల్రెడీ నామినేషన్లు అయితే ఉన్నారు. మరి చూద్దాం రేపు ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు. అండ్ మన ఛానల్లో ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ కింద నేను ఒక డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, ద గోస్ట్ ఫ్రెండ్ అని. అది మనం ఒక ఎపిసోడ్ సిరీస్ అయితే చేస్తున్నాం. సో ఎవరైనా నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే కింద వెళ్ళి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, వీడియోని అయితే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ గైస్.